అడ్డంగా పెరుగుతున్న జ్ఞానదంతాన్ని తీపించుకోకపోతే ఏమవుతుంది? ఇది నా ఒపీజీ. ఫస్ట్, ఆ జ్ఞానదంతం పైన ఉన్న చిగురు అనేది వాపు వస్తుంది. ఆ వాపు వచ్చిన చిగురులోకి ఫుడ్ అనేది ట్రాప్ అయిపోయి అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెకండ్, ఆ జ్ఞానదంతం పక్కనున్న పన్నుని ఇది కాన్స్టెంట్గా తన్నడం వల్ల ఆ పన్నుకి క్యావిటీస్ రావడం కానీ అది వీక్ అయిపోవడం కానీ జరుగుతుంది. సో ఆ జ్ఞానదంతం తీపించుకోకపోవడం వల్ల పక్కన పన్నును కూడా, హెల్దీగా ఉన్న పన్నును కూడా తీపించుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్, కాన్స్టెంట్గా ఇయర్, దవడ, ఇంకా గొంతు నొప్పి అనేది వస్తుంది. దీనివల్ల డైలీ యాక్టివిటీస్ చేసుకోవడం కష్టమైపోతుంది. ఈ జ్ఞానదంతం కింద సిస్ట్ ఫార్మేషన్ అనేది కూడా జరగవచ్చు. చిగుర్ల వ్యాధి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ జ్ఞానదంతం తీయకపోవడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, ఇంకా ఏదైనా కాజ్ వల్ల కానీ చెడు వాసన అనేది రావచ్చు. ఇంకా మనకి ఫీవర్ మరియు వాపు కూడా రావచ్చు. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.